మాజీ సీఎం కేసీఆర్ ఇక ప్రజల్లోకి రాబోతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన సమయంలో ముగిసిందని కేసీఆర్ భావిస్తున్నారా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. రేపు తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ శాసనసభ పక్షంలో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేసీఆర్ హాజరై దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజా పోరాటంకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు ముగియడంతో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని సంయుక్తంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. కృష్ణా, గోదావరి నది జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ ఎన్నికలకు క్యాడర్ సిద్ధం. రాష్ట్రంలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంపై బీఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టాలని, అందుకు క్యాడర్ను సిద్ధం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ బలోపేతంపై కూడా ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీ బలోపేతంతో పాటు రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నేతలను, క్యాడర్ను సిద్ధం చేయాలని గులాబీ నేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసినట్లు ఆరోపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీలు కేటాయిస్తే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం వద్ద మోకరిల్లిందని బీఆర్ఎస్ అంటోంది. ఇది దక్షిణ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయడమేనని అంటోంది. ఇదే సమయంలో బీజేపీని సైతం ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ నీటి జలాల విషయంలో పార్లమెంట్ వేదికగా కొట్లాడలేకపోతుందని అంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా జరగనున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని కేసీఆర్ మొదట భావించారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి కావడంతో కేసీఆర్ ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు. ఈ నెల 27న లేదా 28వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది. ఇక అన్ని విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు సైతం సమాధానం చెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ ఒకసారి తెలంగాణ భవన్లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఇక ఏడాది మార్చి 11న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కంటే ముందు పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్లో దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ గడప తొక్కలేదు. దీంతో పార్టీ నాయకులు, క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. దీంతో పార్టీ ఆఫీస్ కి రావడం ద్వారా నేతల్లో, కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.